వరంగల్ జిల్లా వర్ధన్నపేట చైర్మన్ పీఠంపై ఉత్కంఠ నెలకొంది. మున్సిపాలిటీ ఫలితాలు హంగా మారడంతో చైర్మన్ చైర్ కోసం రాజకీయ ఎత్తుగడలు ముమ్మరంగా సాగుతున్నాయి. నిన్న జరిగిన ఓట్ల లెక్కింపులో మొత్తం 12 వార్డుల్లో బీఆర్ఎస్ గారు కాంగ్రెస్కు 5 వార్డులు రాగా ఒకరు స్వతంత్రులుగా గెలిచి కాంగ్రెస్ చెంతన చేరారు. దీంతో హంగ్ ఏర్పడింది. ఈ వ్యవహారంలో స్వతంత్ర అభ్యర్థి కింగ్ మేకర్గా నిలువగా ఎక్స్ అఫీషియో సభ్యుల ఓట్లతో చైర్మన్ పీఠం దక్కించుకునేందుకు ఇరు పార్టీలు రాజకీయ వ్యూహాలు మొదలుపెట్టాయి. బీఆర్ఎస్కు చెందిన ఎక్స్ అఫీషియో సభ్యులు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, బండ ప్రకాష్ మద్దతు తెలిపే అవకాశం ఉండగా అటు కాంగ్రెస్కు ఎమ్మెల్యే నాగరాజు సహా మరొకరు ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య ఎక్స్ అఫీషియో సభ్యునిగా ఉంటారా లేదా అనేది తీవ్ర సందిగ్ధత నెలకొంది. దీంతో వర్ధన్నపేట మున్సిపాలిటీపై ఏ రాజకీయ జెండా ఎగురుతుందో అన్న ఉత్కంఠ నెలకొంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడింది. ఓట్ల లెక్కింపుతో అధికారులను ప్రభావితం చేసిందని మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. ఇదిలా ఉంటే 5వ వార్డులో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన శిభారాణి రాజేందర్ను ఎమ్మెల్యే నాగరాజు వర్గీయులు కిడ్నాప్ చేశారని తండావాసులు వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై హైడ్రామా సృష్టించారు. గంటపాటు రోడ్డుపై బైఠాయించి కిడ్నాప్ చేసిన వ్యక్తిని అప్పగించాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి సమస్యను సర్దుమణిగేలా చేశారు. దీంతో వర్ధన్నపేట మున్సిపాలిటీ పీఠం ఎవరిని వరిస్తుందనే ఉత్కంఠ తీవ్రంగా నెలకొంది.